అసలు ఈ సాయి పల్లవి అల్లు అరవింద్ అసలు ఏం జరిగింది? ఇంటర్నెట్లో ఆ వీడియో ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, ఫేస్బుక్లో అవ్వచ్చు, తెగ వైరల్ అయిపోతుంది. ఈ పర్టికులర్ వీడియో నేను ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా ఇది ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడడానికే ఈ వీడియో చేస్తున్నాను. అసలు అక్కడ ఏం జరిగింది, ఏమైంది అనేది కనీసం కూడా తెలుసుకోకుండా ఈజీగా జడ్జ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది మనకి. ఇప్పుడు ట్రోలర్స్, మీమర్స్ అని అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. బట్ వాళ్ళు చేసే కంటెంట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉందా, లేకపోతే దాంట్లో ఏమైనా నెగిటివిటీ ఉందా, లేకపోతే పాజిటివ్గా ఉందా అనేది చూడకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టి ఏదేదో క్రియేట్ చేసుకోవడానికి కొంచెమన్నా మైండ్ ఉండాలి మనకి. ఆ స్క్రాప్ అంతా చూడడం ఓకే, కానీ ఆ స్క్రాప్ చూసి ఆ స్క్రాపే నిజం అనుకుంటే ఎట్లా? నాకు అర్థం కాదు. ఏదైతే మీమ్ పేజ్ ఉందో వాళ్ళు పోర్ట్రే చేసిన విషయం ఏంది, రాంగ్ టచ్ చేస్తున్నాడు అల్లు అరవిందో అని. అరే బుద్ధి జ్ఞానం లేదురా మీ అందరికీ, నాకు అర్థం కాదు. అదే స్టేజ్ మీద అదే ఈవెంట్లో నేను కూతుర్లా ట్రీట్ చేస్తా అని చెప్పేసి అల్లు అరవింద్ అన్నారు. అదే స్టేజ్ మీద ఆ సాయి పల్లవి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ వీడియోలో పోర్ట్రే చేసారు కదా, వచ్చి పట్టుకుంటేదో దూరం వెళ్ళినట్టు, పక్క నిలబడితే పక్కకు జరగమన్నట్టు, సో ఇట్లాంటిది ఒకటి క్రియేట్ చేశారు కదా. ఆ క్రియేట్ చేసిన దానికి ఆన్సర్ అదే స్టేజ్ మీద అదే ఈవెంట్లో ఉంది. అండ్ కింద కామెంట్ చేసే మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఆ కామెంట్ అలా చేయకండి. ఒరే ఫ్యామిలీ అంతా ఇలా తయారయ్యారేంట్రా అంట అనడానికైనా కొంచెం మనకు ఉండాలి కదా, సెన్స్ ఉండాలి కదా.